హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. అఘోరా అనగానే ఒక భయంకరమైన రూపం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అఘోరా అంటే ఘోరం కానిది. శ్మశానంలో నివాసం, శవాలతో ఆవాసం వీరి జీవనం. వీరి పేరు వింటేనే భయపడుతూ ఉంటాం. ఎందుకంటే వీరు క్షుద్ర పూజలు చేస్తారని, వీరికి అతీత శక్తులు ఉంటాయని, వీరు శవాలను పీక్కు తింటారని అనుకుంటూ ఉంటాం. కాని వీరు అఘోరాలుగా మారడానికి ముందు వారి గురువు వారికి కొన్ని కఠినమైన పరీక్షలు విధిస్తారట. అందులో ఒకటే శవాన్ని కూడా తినడం. శవాన్ని అంటే పూర్తిగా తినడం కాదు, అందులో కొంత భాగాన్ని తినాలి. ఎందుకంటే పాముకి కూరల్లో మాత్రమే విషం ఉంటుంది, కాని మనిషికి నిలవెల్లా విషం. అలాంటిది శవాన్ని కూడా తిని బ్రతకగలిగితేనే తాను అన్ని రకాల వాతావరణాల్లోనూ పరిస్థితుల్లోనూ బ్రతకగలుగుతాడు. శవాన్ని కూడా తిని బ్రతకగలిగితేనే అఘోరాగా వారిని అంగీకరిస్తారు. అయితే వీరు ఇతరులకి హాని తలపెట్టరు. కాని నిజానికి చాలామంది అఘోరాలుగా మారేవారు జీవితంలో ఒడిదడుకులు తట్టుకోలేనివారు, వైరాగ్యంతో అఘోరాలుగా మారుతూ ఉంటారు. చాలామంది మహిళలు కూడా అఘోరాలుగా మారినవారు ఉన్నారు. సాధారణంగా వీరు క్షుద్ర పూజలు చేస్తారు అనుకుంటూ ఉంటాం. కాని వీరు నిజానికి శివుని సన్నిధి అయిన శ్మశానంలో ఉంటూ, శివధ్యానంలో ఉంటూ తమని తాము ఆ శివునికి ప్రతిరూపంగా భావించుకుంటారు. వీరిది ప్రత్యేకమైన జీవనశైలి. కేవలం పురుషుని యొక్క పుర్రెలో మాత్రమే తింటారు. స్త్రీలది వీరు ఎంత మాత్రం తాకరు. అలా చేస్తే వీరికి ఉన్న అతీత శక్తులు పోతాయని వీరి నమ్మకం. సాధారణంగా చాలామంది వీరికి అతీత శక్తులు ఉన్నాయని భయపడుతూ ఉంటారు. అయితే సత్యయుగం నుండి కూడా ఈ అఘోరాలు అనేవారు ఉన్నారట. శివుని యొక్క 5 ముఖాలలో దక్షిణ దిక్కు ముఖం అఘోర అని, మరి శివుడి యొక్క ఆ 5వ ముఖమే మరణ భయాన్ని పోగొట్టి మోక్షాన్ని ఇచ్చేదని ఆధ్యాత్మిక భక్తుల యొక్క భావన. మనిషి యొక్క పుర్రెలో ఆహారాన్ని తింటారు. వీరికి అతీత శక్తులు ఉంటాయని భావిస్తాం. సాధారణంగా వీరు కాశీలో, నేపాల్ బార్డర్లో, హిమాలయాల్లో ఉంటారు. పరమశివుని ఆరాధిస్తూ ఆ స్వామి శ్మశానంలో ఉంటాడు కాబట్టి తాము ఆ పరమశివుని సన్నిధిలో శ్మశానంలోనే ఉంటూ ఐహిక సుఖాలకు దూరంగా ఉంటారు. మరి కుంభమేళలో మాత్రం ప్రపంచం నలుమూలల నుండి లక్షల కొద్దీ ఈ కుంభమేళకు రావడం జరుగుతుంది. వీరికి దుస్తులపైన, ఆహారంపైన, పరిసరాలపైన ఎలాంటి ఆసక్తి కానీ, వ్యామోహం కానీ ఉండదు. ఏదైనా తిని బ్రతకగలిగే శక్తి, సామర్థ్యం వీరి శరీరానికి ఉంటుంది. మరి నిజంగా అఘోరాలకి అద్భుత శక్తులు ఉంటాయా అనేది మన మనసుల్లో మెదిలే ప్రశ్న. అఘోరాలు వీరినే సిద్ధ పురుషులు అని కూడా అంటారు. నాగసాధులు వీరు దుస్తులు ధరించరు, విభూదిని ఒళ్ళంతా పూసుకొని ఉంటారు. వీరు తీవ్రమైన ఆహార నియమాలను కలిగి ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. So friends, if you like this video, please subscribe our channel. Don't forget to subscribe. Please like, share and comment. Thanks for watching.